అందరికీ షలోం. కయీను హేబెల్ని ఎందుకు చంపాడు అనే వాటి గురించి ముందు వీడియోలో మిద్రాష్లో నుంచి కొన్ని వివరణలు చూసాము. ఇప్పుడు మరికొన్ని వివరణలు మనం చూద్దాం. కయీన్ ప్రపంచ దృష్టికోణంలో ఎలోహింకి నైవేద్యం ఉంది మరియు మరేమీ లేదు. ప్రపంచం మరియు దాని వివరాలు లేవు. అందువల్ల అతను ఎలోహింకి నైవేద్యం తెచ్చినప్పుడు అతను అవిసెను తెచ్చాడు. ఎందుకంటే గెమరా వివరించినట్లు అవిసె ఏకత్వాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ప్రతి అవిసె గింజ నుండి ఒక కొమ్మ మాత్రమే పెరుగుతుంది. కయీను అవిసె గింజల్ని ఇక్కడ అర్పణగా తీసుకుని వచ్చాడని కూడా ఇక్కడ గెమరా ప్రకారం వివరించడం జరుగుతుంది. కయీను ప్రపంచం దృష్టికోణం ప్రపంచ ఉనికిలో లేదని భావించినందున మంచి లేదా చెడు అవిసె అని ఏమీ లేదని తేలింది. అతని అవగాహనలో మంచి లేదా అధ్వాన్నమైన భౌతికత్వం అని ఏదీ లేదు. ప్రతిదీ కేవలం దైవికత. అందువల్ల తన అర్పణకు ఉత్తమ నాణ్యత గల అవిసెను తీసుకురావాల్సిన అవసరం ఉందని అతను భావించలేదు. ఎందుకంటే కయీను ప్రపంచాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అతని మనసులో అది ఉనికిలో లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కయీను చేసిన తప్పు ఇక్కడే ఉంది. ఎలోహిం ఒక కారణం కోసం ప్రపంచాన్ని సృష్టించాడు. తద్వారా మనం దానిని ఉన్నతీకరించగలము మరియు ఈ ఉద్దేశంతో మనం దానితో సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకోవడం అనేది జరుగుతుంది. దీని అర్థం మనం ప్రపంచం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వెతకకూడదు. బదులుగా మనం దానితో పనిచేయాలి. దానిలో ఎలోహింకి సేవ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఎలోహిం కయీను అర్పణను విస్మరించి హేబేలు అర్పణను ఇష్టపడినప్పుడు కయీను తన మార్గం తప్పు అని అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి. తన వ్యక్తిత్వం పరీక్ష విషయానికి వస్తే తాను తప్పు చేశానని ఒప్పుకోవలసి వచ్చినప్పుడు అతను విఫలమయ్యాడు. అతని దుష్ట ప్రవృత్తి పెరిగినప్పుడు దానిని నియంత్రించడానికి ముందుకు రాలేదు. తనపై తాను పని చేయడానికి ఎప్పుడూ బాధపడలేదు. దానిని విస్మరించి స్వచ్ఛమైన తండ్రి సులభ జీవితాన్ని గడపాలని ఎంచుకున్నాడు. అతని అవిసె గింజల అర్పణలో ఉన్న నిజమైన సమస్య ఇదే మరియు అతని అంతర్గత చెడును ఎదుర్కొనలేకపోయిన తత్వశాస్త్రం అదే. కయీను తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప పడతాడని ఆశిస్తూ అతని సోదరుడు ఎక్కడ ఉన్నాడని ఎలోహిం కయీనును పిలిచినప్పుడు కయీను అజ్ఞానం నటించి గర్వంగా ఇలా అనడం అనేది జరిగింది. నాకు తెలియదు, నేను నా తమ్ముడికి సంరక్షకుడిన హేబేలు భవిష్యత్తు వారసులందరి రక్తం ప్రతీకారం తీర్చుకోవాలని తనను ఎలా పిలుస్తుందో చెబుతూ ఎలోహిం కయీనును మందలించాడు.